ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యంనకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఒకసారి నేను యేసయ్యను వెంబడిస్తాను అని డెసిషన్ తీసుకున్న తర్వాత మనం వెనుదిరిగిపోకూడదు అని. సో యేసయ్య శిష్యులతో మాట్లాడుతూ కూడా మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, మీరు శిష్యులుగా చేయమని ఆయన మనతో మాట్లాడుతూ వచ్చారు. యేసు శిష్యులతో చెప్తూ వచ్చారు. సో మన జీవితంలో కొన్నిసార్లు మనం కొంతమందిని అడిగితే మీరు ఎందుకండి చర్చ్కి రావడం లేదు, మీరు ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదని అడిగితే వారు చెప్తారు కదా, మేము ఒకదానికోసం ప్రార్థన చేసాం, దేవుడు మాకు అది ఇవ్వలేదు, దేవుడు మమ్మల్ని స్వస్థపరచలేదు, దేవుడు మాకు ఆస్తిని ఇవ్వలేదు, ఇంకేదో సో కాల్డ్ దేవుడు ఇవ్వలేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం ప్రార్థన చేయాలనిపించట్లేదనో, దేవుడి మీద అలిగానో, కోపం వచ్చిందనో చాలామంది ఇలాంటి రీజన్స్ చెప్తా ఉండడం మనం వింటూ ఉంటాం. అయితే నేను మరలా చెప్తా ఉన్నాను, ఈరోజు మనం మన హృదయం అంతటితో యేసయ్యతో చెప్దాం. ఏమనంటే, యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కీర్తనకాడు కీర్తనలు 18లో చెప్తా వచ్చాడు, దేవా నేను నిన్ను ప్రేమించుచున్నానని. ఈరోజు మనం కూడా చెప్దాం, లార్డ్ ఐ లవ్ యూ, నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆశీర్వాదాల కోసమో, వరముల కోసమో, ఏదో స్వస్థత కోసమో, వీటి కోసం కాదు ప్రభువా, నీ కోసం నేను నీ సన్నిధికి వస్తా ఉన్నా. నాకు నువ్వు కావాలి ప్రభువా, లార్డ్ ఐ నీడ్ యూ, నువ్వు నాకు కావాలి అని చెప్పని. అందుకనే పేతురు గారు కూడా, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను. సో ఆయనే సృష్టికర్త, ఆయనే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలడు. కాబట్టి ఈ లోకమే మనకెదురుగా వచ్చి నిలబడినా కూడా దేన్ని బట్టి కదిలింపబడకుండా, వెనుదిరిగిపోకుండా ప్రభు కోసం నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకి బాగా తెలుసు, విలియం కేరీ గారు కలకత్తాలో దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు, వెస్ట్ బెంగాల్. సో విలియం కేరీ గారు తన భార్య ఇక్కడున్న వేడికి, టెంపరేచర్కి పిచ్చిదైపోయినా కానీ, తన కొడుకు చనిపోయి ఆయన ఒక్కడే తన కొడుకుని సమాధి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కానీ, దేవా నేను నీ పరిచర్యకే కదయ్యా వచ్చాను అని చెప్పని. మనకి ఇంకా ఆయన బయోగ్రఫీ చూస్తే ఆయన చాలా కష్టపడి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలన్నీ కూడా కాలిపోయాయి. ఒకనొక టైంలో ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా కాలిపోయినప్పుడు కూడా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నేను యేసును వెంబడించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను, సో నేను వెనుదిరగనని చెప్పని. తన భార్య పిచ్చిదైన, తన కొడుకు చనిపోయిన, ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోయిన, తన చేతుల కష్టాజితం అంతా కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు. అందుకే కదండి మన భారతదేశంలో వేరు వేరు లాంగ్వేజెస్లో బైబిల్ ట్రాన్స్లేట్ అయింది లేదా సువార్త ప్రకటించబడిందంటే ఇలాంటి త్యాగపూరితమైన ఎందరో మిషనరీల యొక్క త్యాగ ఫలితమే కదా, వాళ్ళ సాక్రిఫైస్ యొక్క రిజల్టే కదా మనం ఈరోజు దేవుని తెలుసుకున్నాం. అందుకే చెప్తా ఉన్నా, చిన్న చిన్న వాటి కోసం దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఏదో అడిగింది ఇవ్వలేదనో, కారు ఇవ్వలేదనో, బంగ్లా ఇవ్వలేదనో, ఇంకేదో చేయలేదనో, స్వస్థపరచలేదనో కాదు. ఏ పరిస్థితి వచ్చినా కూడా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను వెనుదిరిగిపోను, నీ కొరకు నిలబడతానని. మనకి ఇంగ్లీష్లో చాలా ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి కదండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా వెనకాల నాతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినా యేసుని నేను వెంబడిస్తానని. దేవుని కొరకు మన పితరులు ఎంతోమంది నిలబడిపోయారు. సో ఇంగ్లీష్లో ఇంకొక పాట ఉండిద్ది, వెన్ పీస్ లైక్ ఎ రివర్ ఐ టెండెత్ మై వే, వెన్ సారోస్ లైక్ సీ బిల్లోస్ రోల్. చాలా భయంకరమైన కష్టము, తన భార్యని, తన బిడ్డల్ని కోల్పోయిన పరిస్థితిలో ఒక షిప్ wreck అవడం వల్ల, ఓడ బద్దలైపోవడం వల్ల, తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఆథర్ ఇలా రాస్తున్నాడు, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. పర్వాలేదు నేను కృంగిపోను, నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నానని.
సో మన జీవితంలో రకరకాల పరిస్థితులు, ఓడ బద్దలైపోయిన పరిస్థితులు, మన విశ్వాసం యొక్క పునాదులు కదిలిపోయే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. మన విశ్వాసం పరీక్షించబడుద్ది. బట్ మనం చెప్పాలి, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు అని. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. దేవా, నేను వెనుదిరిగిపోనయ్యా, నీకోసం నిలబడతాను. అందరు వ్యతిరేకంగా మారిన నా ముందు సిలువ, నా వెనక లోకం, కానీ వెనుదిరిగిపోనని. సో దేవుని కొరకు బలంగా నిలబడే కృపను, రోషంగా నిలబడిపోయే భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీ కొరకు నిలవబడిపోవడానికి కృపను అనుగ్రహించమని, వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.